నమస్తే. వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు అంటారు. అయితే అదే స్త్రీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నో రకాల వేధింపులకు, సమస్యలతో, వివక్షతో, అత్యాచారాలతో ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసే పరిస్థితులు లేవు. ఇలాంటి సమయంలో నిర్భయ కేసు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకు ఒక్కొక్క సఖీ సెంటర్లు అనేవి ప్రారంభించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వమే ఈ సెంటర్లు నడిపిస్తూ వస్తుంది. కానీ తెలంగాణలో ప్రత్యేకంగా కూడా ఈ బాధ్యతను ఎన్జిఓలకు అప్పగించడం జరిగింది. మరి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకు ఒక్కొక్క సఖీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, వాళ్ళు ఎటువంటి వేధింపులకు గురైనా సరే సఖీ కేంద్రంకి వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకొని పరిష్కారాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సఖీ సెంటర్కి విచ్చేసాం. ఇక్కడ సఖీ సెంటర్లో మహిళలు ఏ సమస్యలకు బాధపడుతూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి ఎలాంటి పునరావాసం కల్పిస్తున్నారు, వారికి సమస్యలకు పరిష్కారం అనేది ఏ విధంగా లభిస్తుంది అనే విషయాలను మనం ఇక్కడ సఖీ సెంటర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వాయిస్ ఆఫ్ వనితలో లెట్స్ గో. ప్రస్తుతం మనం సఖీ కేంద్రం వన్ స్టాప్ సెంటర్ దగ్గర ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సఖీ కేంద్రానికి విచ్చేసాం. సో మనం లోపలికి వెళ్ళినట్లయితే ముందుగా మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే కనుక ఎవరైతే బాధితులు వస్తారో వాళ్ళని ఎంట్రీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సఖీ సెంటర్లో మొత్తంగా కూడా కొన్ని సమస్యలు ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. గృహహింస, పనిచేసే చోట వేధింపులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధింపులు, ఆడపిల్ల అమ్మకం రవాణాలు నివారణ కోసం ఇలా వీటికి సంబంధించి వీళ్ళు ఇక్కడ పరిష్కార మార్గాలు అనేవి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే సహాయం కోసం వీళ్ళు ఇక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే 181 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అదే కాకుండా రిమైనింగ్ మనకి 2 ల్యాండ్లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా వాళ్ళు ఫోన్ చేయొచ్చు. అయితే ఈ సఖీ సెంటర్లో మనకి ఇంకొక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే సమస్యలతో బాధపడుతూ వస్తూ ఉంటారో వాళ్ళకు ఎటువంటి సేవలు ఈ సఖీ సెంటర్లో అందుబాటులో ఉంటాయి అన్నవి కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ చట్టం ద్వారా సఖీ కేంద్రంలో మహిళలకు అందించబడే సేవలు ఏంటి అంటే రక్షణ అధికారి ఉంటారనమాట, పోలీస్ అధికారి ఉంటారు. ఏవైనా వాళ్ళకి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు 100కి కూడా డైల్ చేయొచ్చు. అలాగే రక్షణ అధికారి అనేది పోలీస్ వాళ్ళు చేస్తారు. అలాగే కౌన్సిలింగ్ అనేది లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని సమస్యలకి మనం పోలీస్ కేసు వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు. కొన్ని కౌన్సిలింగ్ ద్వారానే మనం పరిష్కరించుకోవచ్చు. అలాంటి సమస్యలకు వీళ్ళు కౌన్సిలింగ్ అనేది అందిస్తారు. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు, దేనికైనా సరే వాళ్ళు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత దీన్ని ఫర్దర్గా ముందుకు వెళ్ళాలా లేకపోతే ఈ కౌన్సిలింగే సరిపోతుందా అనే విషయం కూడా వాళ్ళు అనేది నిర్ణయిస్తారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ వసతి గృహం కూడా ఉంటుంది, అంటే ఆశ్రయం కూడా కల్పిస్తారు. ఎవరైతే ఇబ్బందితో ఒక సమస్యతో వాళ్ళకి షెల్టర్ లేదు అని వస్తారో వాళ్ళని వెంటనే పంపించేయకుండా ఇక్కడే కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆశ్రయం అనేది కల్పిస్తారనమాట. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్న రోజులు ఉండొచ్చు, 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. ఈ ఆశ్రయాన్ని కల్పిస్తారు. అలాగే ఉచిత న్యాయ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనం చూస్తున్నట్లయితే న్యాయ సేవలు అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళకి సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా ఇబ్బందిగానే ఉంది, వాళ్ళు లీగల్గా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి సఖీ కేంద్రం ద్వారా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వచ్చి రాగానే వాళ్ళ నేమ్స్ అనేవి ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వెంటనే కూడా రిసెప్షన్కి పంపిస్తారు. రిసెప్షన్లో రిమైనింగ్ డీటెయిల్స్ తీసుకుంటారు. సో మనం రిసెప్షన్లో ప్రెజెంట్ ఉన్నాం. సో ఇక్కడ రిసెప్షన్లో ఏ సమస్యలతో వస్తూ ఉంటారు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఏ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు అన్న విషయాల్ని వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడికి ఏ సమస్యలతో వస్తూ ఉంటారు? మహిళలు అంటే ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ మేడం. అంటే హస్బెండ్తో గృహహింస చట్టం కింద చాలామంది వస్తారు. హస్బెండ్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చేసే హరాస్మెంటు, ఇంకోటి డౌరీ హరాస్మెంటు, ఇది ఒకటి. మళ్ళీ చిన్న పిల్లల మీద రేప్ అటెంప్ట్ ఒకటి, సెక్సువల్ హరాస్మెంటు. మళ్ళీ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్ కానీ వెళ్తూ ఉంటారు,
లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు, వాళ్ళు మేము మోసపోయామని వాళ్ళు వస్తుంటారు. ఇలా మా దగ్గరికి చాలా డిఫరెంట్ కేసులు వస్తాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది కాబట్టి మాది April 1 నుంచి మళ్ళీ మొన్న ఏప్రిల్ వరకు అయితే 1246 కేసెస్ వచ్చినవి. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లోనే ఓన్లీ ఫోన్ కౌన్సిలింగే 95 కేసెస్ వచ్చినవి. అయితే సర్వైవర్స్ రాగానే ఫస్ట్ మేము ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళవి నేమ్స్, అడ్రస్, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము లోపలికి పంపిస్తాం వాళ్ళని. అక్కడ కేస్ వర్కర్ వాళ్ళు డీటెయిల్గా తీసుకొని మళ్ళీ కౌన్సిలర్కి ఫార్వర్డ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత తను ఏం కావాలనుకుంటుంది అంటే, నేను మా హస్బెండ్తో ఉండలేను అనుకుంటే మాత్రం డివిస్ కేసు వేసుకోవచ్చు, అంటే మెయింటెనెన్స్ కేసు. లేదు మా హస్బెండ్తో కలిసి ఉంటానంటే అక్కడ రెస్పాండెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడిస్తాము. సో ఇక్కడ చూసాం మనం రిసెప్షన్లో ఏంటి అంటే డీటెయిల్స్ అనేవి ఓన్లీ కలెక్ట్ చేస్తారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటి అన్నో మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి రిసెప్షన్ నుంచి కూడా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. అక్కడ సెంటర్ హెడ్ ఉంటారు. ఆ సెంటర్ హెడ్తో మాట్లాడి మనం అయితే మిగతా ప్రాసెస్ ఏం జరుగుతుంది ఈ సమస్యకి సంబంధించి తెలుసుకుందాం. హలో రమాదేవి గారు. హలో అండి, నా పేరు రమాదేవి. నేను మేడ్చల్ సఖీ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను. రిసెప్షన్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తారు. సో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత తనని ఫస్ట్ రిలాక్స్ చేస్తాం. కాసేపు తను మంచి బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా అయిన తర్వాత అప్పుడు తను ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చింది, ఏం కావాలనుకుంటుంది, తనతో ఇండివిజువల్గా సపరేట్గా మాట్లాడతాం. ఎందుకంటే తను వచ్చిన కండిషన్స్లో తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కొన్ని టైంలో, కొన్ని కేసెస్లో. సో వాళ్ళ సమస్యలు ఏంటి అనేది, వాళ్ళ ఇంట్లో ఏం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళ ముందు ఓపెన్ అవ్వరు. సో రెస్పాండెంట్ని పక్కనే పెట్టుకొని నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పలేరు కదా. సో అందుకోసమని పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే మా దగ్గరకు వచ్చిన బాధితురాలు సర్వైవర్ ఉందో తనతో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో తనతో మాట్లాడి తన పరిస్థితి అంతా విన్న తర్వాత తను ఏ రోజు నుంచి ఫేస్ చేస్తుంది, ఎంత కాలం నుంచి, ఎన్ని రకాలుగా, ఎంతమందితో, ఇవన్నీ క్లియర్గా తీసుకొని ఫస్ట్ మెడికల్ సపోర్ట్ కావాలి అని అంటే వెంటనే హాస్పిటల్కి డిస్పాచ్ చేస్తాము విత్ మా పారామెడికల్ స్టాఫ్తో. లేదు ఫస్ట్ పోలీస్ కేసు అవ్వాలి అనుకుంటే విత్ హోంగార్డ్తో మా స్టాఫ్తో పోలీస్ స్టేషన్స్కి ఇచ్చి పోలీస్ సపోర్ట్ చేస్తాము. లేదు మనం ఇక్కడ కౌన్సిలింగ్స్ చేస్తాము, కౌన్సిలింగ్ ద్వారా తన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనిపించినప్పుడు వెంటనే ఇక్కడ నుంచి కేస్ వర్కర్ గారిని అండ్ కౌన్సిలర్ని ఇద్దరికి ఆ కేసుని ఇక్కడ నుంచి నేను డీటెయిల్స్ తీసుకొని తనతో మొత్తం మాట్లాడిన తర్వాత అండ్ వాళ్ళకి చెప్తాను. అండ్ అలాగే తనతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు మళ్ళీ. సో అక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొన్ని కేసులలో మనకి షెల్టర్ కావాలి అని వచ్చిన వాళ్ళని షెల్టర్ ప్రొవైడ్ చేస్తాము. సో షెల్టర్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి తనకి మన దగ్గర 5 to 10 days మధ్యలో పెడతాం వాళ్ళ కేసెస్ని బట్టి. కొన్ని కేసెస్కి మెడికల్ సపోర్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళని మోర్ దెన్ 1 week వరకు కూడా పెట్టాల్సి వస్తుంది. సో దాని తర్వాత కూడా ఇంకా కావాలి వీళ్ళకి షెల్టర్ అన్న వాళ్ళని మనం స్వదార్ హోమ్స్కి కానీ బిలో 18 years అయితే CWC ఆర్డర్ ప్రకారం చిల్డ్రన్ హోమ్స్ కానీ పంపించారు. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ బ్లాక్ తర్వాత కేస్ వర్కర్ దగ్గరికి వచ్చాక వాళ్ళు కేస్ స్టడీ అనేది చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారనే విషయం అయితే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో కేస్ వర్కర్గా అనేసి మీ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇందులో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళతో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేస్తామండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత మాకు ఒక రిజిస్ట్రేషన్ బుక్ ఉంటుంది. దాంట్లో మేము ఎంటర్ చేసుకుంటాం ఎవరి నుంచి ఏం ప్రాబ్లం ఉంది అనే ప్రేయర్లు డీటెయిల్స్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్గా తీసుకొని తర్వాత మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అసిస్టెంట్ ఉందా లేదంటే లీగల్ ఉందా మిగతా ఏంటి ప్రాబ్లం అనే దాన్ని బట్టి మేము అసెస్ చేస్తాము కౌన్సిలర్ గారికి. యాజ్ ఎ కౌన్సిలర్గా మీరు ఎవరైతే విక్టిమ్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది అనుకుంటే మీ దగ్గరికి పంపిస్తారు కాబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ అనేది మీరు ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ కేసుని ఏ విధంగా స్టడీ చేస్తారు? ఫస్ట్ కేస్ వర్కర్ మాట్లాడేటప్పుడు మేము కూడా బ్రీఫ్గా తన స్టోరీ ఏంటి, తన ప్రాబ్లం ఏంటి వింటాము. తర్వాత కౌన్సిలర్తో ఇండివిజువల్గా తన సర్వైవర్తో నేను మాట్లాడతాను. ఇండివిజువల్గా మాట్లాడి ఇన్ డీటెయిల్గా తన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని తర్వాత తనకి ఫస్ట్ సఖీ సెంటర్ ఏంటి, సఖీ సెంటర్ ప్రొసీజర్ ఏంటి, ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రెస్పాండెంట్ని పిలిపించడం జరుగుతుంది. ఇన్ కేస్ నీడ్ ఉంది పిలిపించి మాట్లాడాలి అనేది.
తను లేదు విల్లింగ్గా లేదు అంటే తను ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే లీగల్ కౌన్సిలర్కి ఫార్వర్డ్ చేస్తాము. ఆర్ మెడికల్ సపోర్ట్ కావాలంటే అది చేస్తాము. షెల్టర్ నీడ్ ఉందంటే షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో మనకి కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఆల్రెడీ కొందరు విక్టిమ్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు యూజ్ అయిందన్నది అడుగుదాం. హలో అండి. యాక్చువల్లీ చీటింగ్ కేసు పైకి వచ్చాం మ్యామ్. ఓకే. సో Sure. కౌన్సిలింగ్ అనేది తీసుకున్నారా? ఎస్ మ్యామ్, తీసుకున్నా జస్ట్ నౌ. సో ఎలా అనిపించింది కౌన్సిలింగ్ తీసుకున్నాక? ఫీలింగ్ బెటర్. ఇట్స్ నా ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్స్ ద నెగిటివ్ థాట్స్ అండ్ వాట్స్ ద పాజిటివ్ థాట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఏది బెటరో నాకు తెలిసేటట్టు అన్నీ నా మంచి గురించి చెప్పారు మ్యామ్. సో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత మనం సైకో సోషల్ కౌన్సిలర్ దగ్గర ఇప్పుడు తెలుసుకున్నాం కదా, అలాగే ఇంకొక సైకో సెంట్రల్ కౌన్సిలర్ కూడా ఉందన్నమాట. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లీగల్గా ఏమైనా కేసులు ఫైల్ చేయాల్సి వస్తే కనుక లీగల్గా ఏ విధంగా ఫైల్ చేయాలి, ఎవరు చెప్పిన మాట వినట్లేదు కౌన్సిలింగ్తో. సో ఆఫ్టర్ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పూర్ అయితే కనుక వాళ్ళే ఒక లాయర్ని కూడా పెట్టి కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లీగల్ కౌన్సిలర్తో ఒకసారి మనం మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్కారం అండి. సో ఇక్కడ కౌన్సిలింగ్ 1 or 2 సెషన్స్ అయ్యాక డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఫైల్ చేయడానికి వస్తారండి. సో వాళ్ళకి మేము ఎఫ్ఐఆర్ లాగా డిఐఆర్ అని ఒక కంపల్సరీ ప్రొసీజర్ ఉంది. డిఐఆర్ ఫైల్ చేసి అది కోర్టులో వేసే వరకు సఖీ విల్ గివ్ కంప్లీట్ హెల్ప్. దాని తర్వాత సమన్స్ ఇష్యూ అయినప్పుడు కూడా మా హోమ్ గార్డే వెళ్ళి వాళ్ళ సమన్స్ కూడా సర్వ్ చేయడంలో అసిస్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇఫ్ ఎకనామికలీ పోర్గా ఉండి లాయర్ ఎఫర్ట్ చేయలేరంటే ఇక్కడ నుంచి మేము ఒక లెటర్ పెడతాం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి. వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ లాయర్ ప్రొవైడ్ చేస్తారు కేసెస్లో. సఖీ కేంద్రంకి వచ్చేటువంటి విక్టిమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. కొంతమందికి మెడికల్ హెల్ప్ కూడా అవసరం పడవచ్చు. సో అందుకని ఇక్కడ పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటారు. ఎట్ ప్రెజెంట్ మనతో పాటు అయితే పారామెడికల్ సిబ్బంది ఒకరు ఉన్నారు. వారితో మాట్లాడి వారు చేసే సర్వీసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేటువంటి విక్టిమ్స్కి మెడికల్ హెల్ప్ కావాలి అంటే మీరేం చేస్తారు? చాలామందికి ఇన్లాస్ హస్బెండ్స్ కొడుతూ ఉంటారు కదా ఇంట్లో. సో చాలామంది దెబ్బలతో వస్తారు ఇక్కడికి, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. ఇంకా మెడికల్ అసిస్టెన్స్లో ఏం చేస్తారు మెయిన్గా అంటే ఎమ్మెల్సీ కేసెస్ అవుతాయి మెడికల్ లీగల్, వాటివి సర్టిఫికేట్స్ ఇష్యూ అయ్యి మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఏదైనా లీగల్ కేసెస్లోకి వెళ్ళే వరకు ఫాలోఅప్ చేస్తాము. బయట రెస్క్యూస్కి వెళ్తుంటాము, ఫీల్డ్ వర్క్లో ఉంటాము. నేను కేస్ వర్కర్ అండి, సఖీలో నేను చేస్తాను. ఏ బాధిత మహిళ ఎవరైనా సరే 181 నుంచి కాల్ చేసినా, ఒకవేళ ఏంటంటే ఆఫీస్ అడ్రస్ తెలియదు, ఈ నంబర్ తెలియదు కాబట్టి 181 నుంచి కాల్ చేసినా కానీ 100 నుంచి కాల్ చేసినా మాకు కనెక్ట్ చేస్తారు. వాళ్ళు వస్తారు. రాని పక్షంలో ఏంటంటే మేము రాలేము అనే పరిస్థితి ఉంటే మాకు మేమే వెహికల్తో నేను పారామెడికల్ వెళ్ళి ఆమెను తీసుకొని వెహికల్లోనే ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకొని వస్తాం. తీసుకొని ఆమెకి ఏమైనా దెబ్బలు తగిలినా కానీ ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెకు కావాల్సిన కిట్ ఇచ్చి 5 days ఇక్కడ షెల్టర్ ఇస్తాం. తర్వాత ఆమె కొంచెం కోలుకోగానే ఆమె డీటెయిల్స్ అన్నీ మేము ఆమె బాధ ఏందో తెలుసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆమెకు బ్రీఫ్గా కౌన్సిలింగ్ చేసి ఆమె కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తామండి. ఫెసిలిటీస్ ఒకే దగ్గర అందడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొట్టిన పరిస్థితిలో వాళ్ళు భర్తల నుంచి నెట్టివేయబడి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలని పరిస్థితిలో సఖీ సెంటర్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొట్టేసిన పరిస్థితిలో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి భయం, మళ్ళా పంపిస్తారు అక్కడికి. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అయ్యో మా పాప ఎట్లా చేస్తే ఎట్లా చేసిందా అని. వాళ్ళు ఎవరు కూడా షేర్ చేసుకునే విషయాలు కూడా మా దగ్గర వాళ్ళు పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటారు ఏ భయం లేకుండా. ఆ విధమైన ఫెసిలిటీ వాళ్ళకి ఇక్కడ కల్పిస్తున్నాం. ఇక్కడ హోంగార్డ్గా వర్క్ చేస్తున్నానండి. కేసెస్ డీవీస్ అన్ని కేసెస్ వచ్చేసి కోర్టులో సబ్మిట్ చేయడం నా వర్క్ అండి. అక్కడ సబ్మిట్ చేసేసి తర్వాత స్టేటస్ ఏంది వీక్లీ కనుక్కోవడం, సమన్స్ దాంట్లో వచ్చిన ఇది సర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ అరెస్ట్ వారెంట్స్ ఏమైనా వచ్చినా కూడా మేము దాన్ని తీసుకొని లోకల్ పిఎస్ఎస్కి వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒకరిని ఇన్స్పైర్ చేయాలి అంటే ఒక సక్సెస్ స్టోరీ అనేది అవసరం. సో ఒక సక్సెస్ స్టోరీ
100 మందిని కాకపోయినా ఒక్కరినైనా ఇన్స్పైర్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఈరోజు మనం సఖీ కేంద్రంలో అలాగే సక్సెస్ అయ్యి తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి బాధిత మహిళ ఉన్నారు. తనతో మాట్లాడదాం. తను ఏ విధంగా ఏ సమస్యతో వచ్చారు, పరిష్కారం ఏ విధంగా లభించింది, ఇప్పుడు తను ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నారనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి, నా పేరు గీతాంజలి. నేను జవహర్ నగర్లో ఉంటాను. అమ్మా, ఏ సమస్యతో వచ్చారు సఖీ కేంద్రంకి మీరు? సఖీ కేంద్రానికి నేను మా ఆడబడుచు, మా మరుది, మా బావ, మా ఆడబిడ్డ భర్త 6 మంది కలిసి నన్ను బాగా కొట్టిండ్రండి. కొట్టంగానే నాకు ఒకసారి తెలిసింది ఇట్లా సఖీ కేంద్రానికి ఫోన్ చేయాలని. ఏ విధంగా తెలిసింది సఖీ కేంద్రం గురించి మీకు? మా అక్క కూతురుది ఒక కేసు అయితే నేరేడ్మెంట్ పిఎస్కి వెళ్ళినేంటి అయితే కౌన్సిలింగ్కి అక్కడ నుంచి సార్ ఇక్కడికి పంపించిండ్రు. అప్పటికి ఇక్కడికి వచ్చినప్పుడు మేడం వాళ్ళు చెప్పిండ్రు, మా అక్క పాపకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళని కలిపేసిండ్రు. తర్వాత నాకు నెంబర్ అది మతికుంది. వాళ్ళు వచ్చి నన్ను కొడుతుంటే నేను ఫోన్ చేసిన మేడంకి. ఫోన్ చేసేస్తే బండి పంపిస్తామమ్మా, మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఎట్లున్నారు అట్లనే ఉండండి అన్న. అంత లోపల మళ్ళీ 100కి కూడా ఫోన్ చేసిన. ఆ పిఎస్ నుంచి వచ్చా. అక్కడ నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలే పోలీసు వాళ్ళు. ఫస్ట్ మంచిగానే మాట్లాడింది సార్, తర్వాత ఏం చేసిండ్రు ఏమో, అక్కడ ఏం రెస్పాన్స్ ఇవ్వలే. అంత లోపల మేడం వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ అంతా దెబ్బలు ఉండే, నాకు బట్టలన్నీ జినిగిపోయిండే, మొత్తం తల్లి కడుపులోకి వెళ్ళి ఎట్లా వస్తా అట్లుండే. ఇక్కడికి రాగానే మేడం వాళ్ళు లోపలికి తీసుకుపోయి కొంచెం మంచినీళ్ళకి నా దాపి, నువ్వేం టెన్షన్ పడక, ఫస్ట్ రిలాక్స్గా అంటని చెప్పి, తల్లిగారు ఇంటికి వస్తే అక్క చెల్లెళ్ళు ఎట్లుంటారో అట్లా చూసిర్రు వీళ్ళు రాగానే. నాకు వాళ్ళ మీద ఇంకా కేసు నడుస్తుంది. వాళ్ళకు కూడా భయం అయింది, ఏమన్నంటే మేడం వాళ్ళు అది చేశారని. ఇప్పుడు నేను సిడిఓ అని ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తా. దాదాపు 2500 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా నేర్పిస్తున్నా. ఈడికి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా, ఏమైనా వేసుకొని చచ్చిపోవాలనుకున్నా. మొత్తం ఈ సఖీ కేంద్రం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా? అంటే ఎంతోమంది మన మహిళలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాళ్ళ సఖీ కేంద్రాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక్కడికి వస్తే వాళ్ళ సమస్య ఖచ్చితంగా తీరుతుందన్న భరోసా అనేది ఎలా కల్పిస్తారు? నేనైతే ఏమంటా, మన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో సఖీ కేంద్రం మన అమ్మగారి ఇల్లు. ఎవరికి మనకి ఏం కష్టం వచ్చినా ఒక నంబర్ డయల్ చేస్తే మనకి 10-20 నిమిషాల లోపల మన దగ్గరకు వాళ్ళు. సఖీ కేంద్రంకి ఎన్నో సమస్యలతో ఎంతోమంది విక్టిమ్స్ బాధపడుతూ వస్తూ ఉంటారు. కొంతమంది భర్తను వదిలేసి ఇంటి నుంచి వాళ్ళ బాధపడలేక వచ్చేయచ్చు, ఎన్నో సమస్యలతో వస్తూ ఉండొచ్చు. వాళ్ళకి పునరావాసం అనేది ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా. ఇదే ఆ పునరావాస కేంద్రం, ఈ షెల్టర్. ఎవరైతే బాధిత మహిళ ఇక్కడికి వస్తుందో షెల్టర్ కోసం, వాళ్ళ బాధిత మహిళకి ఈ సఖీ కిట్ అనేది అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా కిట్లో ఇవి అన్నమాట సామాన్లు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిట్ అంతా కూడా ఫ్రీ, ఎటువంటి కాస్ట్ కూడా వీళ్ళు తీసుకోరు, ఓన్లీ ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇక్కడ ఓన్లీ యూజ్ చేసుకోవడమే కాదు, వన్స్ వీళ్ళు ఎవరైతే బాధితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో వాళ్ళకి కిట్ అంతా కూడా ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కేవలం కిట్ అండ్ ఉండడానికే కాకుండా తినడానికి కూడా 3 పూట్ల కూడా వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే కిచెన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, డైలీ ఎలా పెడతారు, మెనూ ఎలా ఉంటుంది? ఫుడ్ 3 పూట్ల ఉంటుంది మేడం. ఏం తింటా అంటే అది చేస్తాము. పప్పు చేస్తాము, పెరుగు ఉంటుంది, చిన్నపిల్లలకు స్నాక్స్ చేసి ఇస్తాము. ఏదంటే అది 3 వంటలు చేస్తాము డైలీ. వాళ్ళకి ఏది నచ్చితే ఏం తింటారంటే అది పెడతారు. చపాతి, పూరి అన్నీ చేస్తాం మేడం. వాళ్ళకి ఏదంటే తెప్పించి కూడా మేము అన్ని టైంకు అన్నీ సెట్ చేసి వాళ్ళకు పెడతాం మేడం. వాళ్ళు మా మనసులు లెక్క చూసుకుంటాము, వాళ్ళను బాగా పెట్టి చేస్తాం. హలో అమ్మ. నమస్తే మేడం. ఇక్కడ చేస్తాం మేడం. వస్తారు కదా సర్వే వాళ్ళు వస్తే చేస్తాం, వంట చేస్తాం, వాళ్ళకి అన్నీ చేస్తాం మేడం. కూర, పప్పు, సాంబారు, లేకపోతే ఒక కూర, పెరుగు అన్నీ చేసి పెడతాం. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఏ టైంకి వస్తే ఆ టైంకి, రాత్రికి 12 గంటలకు వచ్చినా కూడా చేసి పెడతాం మేడం. 1 గంటకు వస్తారు, 2 గంటలకు వస్తారు, అప్పుడు కూడా చేసి పెడతాం మేడం.
సఖీ సెంటర్లో ఇక్కడ మనకి పునరావాస కేంద్రం కూడా ఉందని చెప్పుకున్నాం కదా. మరి పునరావాస కేంద్రంలో ప్రస్తుతం అయితే ఒక బాధిత మహిళ మనతో పాటు ఉన్నారు. రమాదేవి గారు, మరి ఈ బాధిత మహిళ అనేది ఎప్పుడు రావడం జరిగింది, తన యొక్క సమస్య ఏంటి, పునరావాసం ఇక్కడ ఎలా అనిపించింది అంటుంది, తను ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళబోతోంది? తన పేరు యశోద అండి. తను 6 months బ్యాక్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి ఏరియాలో బ్రిక్లిన్స్లో వర్క్ చేయడానికి వచ్చిందనమాట. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళంతా తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. తనకేమో తన పేరెంట్స్ లేరు, తన ఫ్యామిలీ నుంచి తను ఒకటే మైగ్రెంట్ అయి వచ్చింది ఒరిస్సా నుంచి. సో తను ఒక్కతే ఇక్కడ ఇరుక్కుపోవడం వల్ల అక్కడ పోలీసులు సఖీ సెంటర్కి పంపించడం జరిగిందనమాట షెల్టర్ కోసం. సో పెద్దపల్లి నుంచి మనకి మైగ్రెంట్స్ని పంపించడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వాళ్ళు నిన్న సఖీ మేడ్చల్ని రిక్వెస్ట్ చేస్తే, సో మేము టేకప్ చేస్తాము, మేము సేఫ్గా తన ఇంటి వరకు పంపించేస్తాము అని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా తనని నిన్ననే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాము, అలాగే ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈరోజు నైట్ 10 o'clockకి తనకి బొల్లారంలో ట్రైన్ ఉంది, తనని పంపించేస్తున్నాము. అండ్ అలాగే తను సేఫ్గా ఇంటికి వెళ్ళే వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. అండ్ సేఫ్గా రీచ్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఇంకా క్లోజ్ చేసేసుకొని చేసేస్తాం. कैसा लगा इधर? क्या यहाँ सब अच्छा है, टाइम पे खाना मिलता है, टाइम पे सब कुछ ध्यान रखते हैं जैसे कि मेहमान की तरह, अच्छा है. మేడ్చల్ జిల్లా సఖీ కేంద్రానికి స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి పద్మావతి గారు ఈ మొత్తాన్ని కూడా చూసుకుంటున్నారు. మరి ఆవిడని అడిగి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఎంతమంది ఏ ఏ సమస్యలతో ఇక్కడికి వస్తున్నారని పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అయితే ఇక్కడికి వచ్చేటువంటి బాధిత మహిళలు ఎక్కువగా ఏ సమస్యతో ఇక్కడికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, పర్సంటేజ్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు? యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఏప్రిల్ 2019 నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి ఈ సఖీ కేంద్రాన్ని కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ, అది మహాత్మా గాంధీ గారిచే స్థాపించబడింది, ఆ సంస్థ నుంచి నిర్వహిస్తున్నాము. నేను కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిని. అయితే ఈ సఖీ కేంద్రానికి వస్తున్నటువంటి బాధితులు చెప్పాలి అంటే 60 to 65% గృహహింసతోనే వస్తారు. చాలా చిన్న అంటే ట్రిగ్గరింగ్ పాయింట్ ఏముంటుంది అనేది మనం చెప్పలేము. ఏదో చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు, కొన్ని పెద్ద కారణాలు మనకేమనిపిస్తుందో చిన్నగా అని, కానీ దానివల్ల వాళ్ళు ఎంత మానసిక వేదన పడుతున్నారు అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. ఆన్ యావరేజ్గా మాకు నెలకి ఇంచుమించుగా ఒక 90 కేసులు దాకా వస్తున్నాయి. అంటే ఏప్రిల్ 2019 నుంచి మార్చి 30 వరకు 1184 కేసులు వచ్చాయి. ఈ కోవిడ్-19 అంతా లాక్డౌను, అసలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా పర్సనల్గా వచ్చి రిజిస్టర్ చేసుకున్న కేసులు ఉన్నాయి. ఫోన్లో కౌన్సిలింగ్స్ చేశాము 24/7. కోవిడ్-19 మార్చి 22 నుంచి యాజ్ ఆఫ్ నౌ ఈరోజు మార్చి 15 వరకు మనం స్టాటిస్టిక్స్ తీసినట్లయితే టోటల్ 90 కేసులు వచ్చాయి. అవి కూడా హైయెస్టే. అంటే హింస అనడానికి రకరకాలుగా మ్యాక్సిమం గృహహింస మహిళలు పడేవి కొన్ని లవ్ పేరుతో చీటింగ్స్, నేను పెళ్లి చేసుకుంటాను, లివింగ్ రిలేషన్లో ఉన్నాము, మోసం చేశాడు వెళ్ళిపోయాడు అని. తర్వాత పిల్లలకు సంబంధించినంత వరకు అయితే బిలో 18లో అయితే కనుక సెక్షువల్ అబ్యూజులు ఉంటాయి, ఫిజికల్ అబ్యూజ్, ఈ రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళు ఇందులో అంతా క్యాటర్ అయ్యి ఉంటారు. ఇది కాకుండా సైబర్ క్రైమ్, ఫోటోలు తీశారు, లేకపోతే మేమిద్దరము కలిసి పనిచేసేటప్పుడు ఫోటోలు తీశారు, ఇవంటి అన్నీ కూడా. సో ఆన్ యావరేజ్గా వస్తున్న కేసులు, దీని అంతా కూడా స్టడీ కూడా చేస్తున్నాం మేము. లాస్ట్ ఇయర్ వచ్చింది. మ్యాక్సిమం అయితే గృహహింస, అందులో తాగుడు, తాగేస్తారు, కొడతారు, ఇంట్లోకి డబ్బులు తీసుకురాడు, మనీ ఇవ్వడు, పిల్లలకి ఫీజులు కట్టడు, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. చేతనంత వరకు కౌన్సిలింగ్ చేస్తాము. ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి లేదు మేము కలిసి ఉంటాము అంటే ఏదైనా సరే మనం వరకు ఏంటంటే చెప్పడం, ఇది ఇలా ఉంటుంది, ఈ సమస్య ఇలా ఉంటుంది, ఈ సమస్యను మీరు ఇలా పరిష్కరించుకోవచ్చు. కౌన్సిలింగ్ కూడా ఏంటంటేనమ్మా వినే వాళ్ళకి చెప్తాం. ఆ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే మనం చేస్తే దేర్ ఇస్ అ పాయింట్. మాకు వద్దు మేము కేసుకే వెళతాము అని వాళ్ళు బలవంతంగా మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అనేది చేయలేము. సో ఇవన్నీ కూడా దట్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అన్ని కేసులని కూడా మనం ఒకలా చూడలేము. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పందా ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ హ్యాండిల్ చేస్తాము. మెయిన్ మాకేంటంటే గాంధీ సంస్థ కాబట్టి ప్రశాంతంగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో చేస్తాము. అహింసకి తావు లేకుండా మా కౌన్సిలర్స్ కూడా వాయిస్ రైజ్ చేయటం అనేది కూడా చాలా తక్కువే ఉంటుంది. సో ఈ రకంగా ముందుకు వెళతాము. నేనైతే ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటే,
మనకి ఎవరూ లేరు, మనకి ఎక్కడి నుంచి మనకి వచ్చే సహాయం లేదు అని నిస్సహాయ స్థితిని మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. మీకు ఏ సమస్య వచ్చినా ఉమెన్ హెల్ప్ లైన్ 181 సెంట్రల్ హెల్ప్ లైన్ అది, అక్కడికి కాల్ చేస్తే ఏ జిల్లాకు సంబంధించిన సఖీకి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మేమే మా వెహికల్ని పంపించి రెస్క్యూ చేసి తీసుకొస్తాము. కాబట్టి 181 చాలా సింపుల్ నెంబర్, 181. పిల్లలైతే గనక 1098. ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. మా పర్టికులర్ మేడ్చల్ జిల్లా నెంబరు 27115144 ల్యాండ్ లైను. 24/7 ఇక్కడ మనుషులు ఉంటారు. 24/7 మీకు సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. సపోర్ట్ సిస్టమ్స్ని వాడండి. మీకు మేము సహాయ చేయడానికి అన్ని విధాలా మేము సహకరిస్తాము. మీరు మా సహాయాన్ని పొందడానికి మాత్రం సందేహించద్దు. న్యాయం జరగటం అంటే ఒక్కసారి కోర్టుకి అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మేము ఇవాళ డీవీసీ వేసేసాం కదా రేపే న్యాయం, అలా జరగదు. ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నిర్ణయం మీద ఆధారపడదు. ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, అది మా చేతుల్లో ఉండదు. కోర్టుకు వెళ్ళే వరకు మేము మీకు సహాయం చేయగలం. కోర్టుకు వెళ్ళాక అక్కడ ఆ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు ముందు ఏదైనా సరే మీరు ఇబ్బంది పడకుండా మీకు కావలసినటువంటి కనీసం ఒక సలహా తీసుకోవడానికైనా సరే మీరు మా ముందుకి రావచ్చు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 181 నెంబర్ గుర్తుపెట్టుకోండి, 181ని కాంటాక్ట్ చేయండి. ఏ సమస్య అయినా సరే మీ చేతిలోనే పరిష్కారాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి సఖీ సెంటర్లు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. 181కి చేస్తే ఏ జిల్లా నుంచి చేసినా కూడా 181 మొత్తానికి ఆ జిల్లా సఖీకి కనెక్ట్ చేస్తారు. కేవలం మేడ్చల్ జిల్లాకే రావాలి అనుకుంటే 27115144. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా అండి, మహిళలు ఎన్నో సమస్యలతో ఎన్నో వేధింపులతో గురైన వారందరూ కూడా సఖీ కేంద్రానికి వస్తున్నారు. వారి యొక్క సమస్యలను వీరు పరిష్కరించే విధానం కూడా మనందరం కూడా చూసాం. ఇక్కడ నిజంగానే ఎవరైతే బాధితురాలు వస్తుందో నిజంగా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకొని వాళ్ళ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళ యొక్క సమస్య చక్కగా 100% కూడా సాల్వ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఎలాంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సేవలన్నీ కూడా ఉచితం. ఉండాలనుకుంటే పునరావాస కేంద్రం కూడా ఇక్కడే ఉంది. కిట్ కూడా ఇస్తున్నారు. మొత్తం అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మహిళలు మర్చిపోవద్దు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు తప్పకుండా కాల్ చేయాలి అనుకుంటే 181 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి జిల్లాలో ఒక్కొక్క సఖీ కేంద్రం ఉంది కాబట్టి ఆ సఖీ కేంద్రాన్ని మీరు అప్రోచ్ చేయి మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం పొందవచ్చు. ఇది ఇవాల్టి మన వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.